మంగళగిరిలో దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న ఆసుపత్రి నిర్మాణానికి మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తానని ఎన్నికలకు హామీ ఇచ్చారు. ఆ మాట ప్రకారం మంగళగిరి చినకాకనిలో ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఎప్పుడైతే నేను కేబినెట్ మీటింగ్ లో మంగళగిరి నియోజకవర్గానికి 100 పడకల హాస్పిటల్ ఫైల్ క్లియర్ చేసుకున్నాను. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేవలం ఒక్క మంగళగిరిలోనే కాదు రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి కట్టాలని నిర్ణయం తీసుకుంటాం జరిగింది. ఈ మాట నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు మంగళగిరి చేసేది రేపు రాష్ట్రం అంతా చేసే పరిస్థితికి మనందరం వచ్చాం. తల్లి, మన జీవిత ప్రయాణంలో అనేక నిర్ణయాలు తీసుకుంటాం. ఆ నిర్ణయాల పట్ల మన జీవితం నడుస్తుంది. 2019లో నేను ఒక నిర్ణయం తీసుకున్నా, మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేయాలని. కరెక్ట్గా 21 రోజుల ముందల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందల నిలబడ్డా. మీ సమస్యలు నేను అర్థం చేసుకోలేకపోయా, నేనేంటో మీకు అర్థం వల్ల ఎన్నికలు అయిపోయినాయి. 5300 ఓట్ల మెజార్టీతో నేను ఓడిపోతాం జరిగింది. మొదటి రోజు బాధ ఆవేదన కలిగింది, కానీ రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది. కష్టపడాలా, 5 సంవత్సరాలు ఇక్కడనే ఉండి తిరిగి మంగళగిరి ప్రజల మనసు గెలుచుకోవాలని ఆనాడు ప్రయాణం ప్రారంభించాను.